నుంచి రియల్ ఎస్టేట్ అన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు, ఇన్కమ్ తగ్గిందన్నారు, చాలా అంశాలు వచ్చాయి. రైతు రుణమాఫీ విషయంలో అదే జరిగింది. రైతు భరోసా మూసి విషయంలో ఇంకా ఇంకా హడావుడి ఇంకా నడుస్తూనే ఉంది. దాన్ని ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా రాలేదు కూడా. అటు మూసే విషయంలో కూడా ఇట్లాంటిదే జరిగింది. సో ఈ లగచర్ల కేవలం లగచర్లకే పరిమితం అనుకోవాలా? ఫార్మా విలేజ్ ఈ అంశంపైన ప్రభుత్వం వెనకడుగు వేసినట్టేనా? ప్రజా నిర్ణయమే ప్రభుత్వ పాలన దిశగా పోయే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? సార్ ఇక్కడ ఒక రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా సార్. ఒకటి లగచర్ల ఇష్యూ అయితే, ఇంకోటి దిలావర్పూర్ ఇష్యూ. ఈ రెండింటిని మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు లగచర్ల అనగానే కొడంగల్లో ఒక ప్రాంతము. కొడంగల్ ప్రధానంగా రెండు విషయాలు వెనుకబడి ఉంటుంది సార్. ఒకటి ఉద్యోగాలు, రెండు నీళ్లు. అక్కడ నీళ్లు అసలు ఉండవు సార్ మాక్సిమం. దాంతోపాటు ఉద్యోగాల విషయంలో కూడా ఎక్కువ ముంబై బస్సులు అక్కడ నుంచే పోతాయి. మనం మహబూబ్ నగర్ నుంచి ముంబై బస్సులు అక్కడ నుంచి పోతాయి. దట్ పర్టికులర్లీ మా కమ్యూనిటీ నుంచి, నేను ఎస్టీ సామాజిక వర్గం నుంచి చెందిన వ్యక్తిని, మా కమ్యూనిటీ పీపుల్ అయితే అక్కడ నుంచి ఎక్కువ వెళ్తుంటారు. కాబట్టి ఆ కారణం చేత అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న కారణం చేత గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. సరే, ప్రజాభిప్రాయం కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. గ్రామ సభలు కూడా జరగలేదు. కలెక్టర్ గారిని కుర్చీల మీద కూడా కూర్చోకుండానే కొన్ని అతీత శక్తులు రెచ్చగొట్టడం వల్ల అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు మారాయి. అమాయక గిరిజన ప్రజలను ముందు పెట్టి ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. సరే, దాన్ని మేము రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదు. ప్రభుత్వం ఆ విషయంలో ప్రజల యొక్క ఆకాంక్షలను దాటి వెళ్ళాలని అనుకోలేదు. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఇక్కడ ప్రభుత్వం యొక్క స్టెప్ సార్. అంటే ప్రతిపక్షాలు రాజకీయ పబ్బం గడుపుకుంటే అధికార పక్షం వెనక్కి తగ్గుద్దా? లేదు సార్, అట్లా కాదు. ఇప్పుడు అమాయకమైన గిరిజన ప్రజలు సార్, వారిని ఆ విధంగా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు కదా సార్. దానివల్ల ఆటోమేటిక్ గా మేము వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. దాని అర్థం ఏంటి సార్? వాళ్ళు ఏదో కల్లిబుల్లి స్టేట్మెంట్ ఇస్తున్నారని కానండి, ప్రజల యొక్క అభిష్టం మీదకే వెళ్ళాలని అనుకున్నాం. ఇక నిర్మల్ విషయం మీరు అడిగారు, దిలావర్పూర్ విషయం మీరు అడిగారు సార్. ఒక మాట స్పష్టంగా చెప్పాలి. సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కేటీఆర్ గారు. ఇది సింగిల్ విండో సిస్టమ్ కాదు సార్, ఇది ఫ్యామిలీ విండో సిస్టమ్. ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారి వియంకులు గారైన పుట్ట సుధాకర్ యాదవ్ గారు, వారి కుమారుడు, వీళ్ళ కుమారులు ఇద్దరు కలిసి ఒక కంపెనీ, ఒక ఇథనాల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే పర్మిషన్ల కోసం చాలా నానా రకాలుగా తిరగాల్సి ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఎటువంటి కాలే, ఫ్యామిలీ విండో సిస్టమ్ కాబట్టి పొల్యూషన్ బోర్డుకి సంబంధించింది కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ ప్రతిదీ ఆటోమేటిక్గా వాళ్ళ చేతి వరకు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఈజీ అయింది సార్. ఆ డైరెక్టర్స్ లో వాళ్ళు కూడా ఉండడం చేత మరి అక్కడ ఎటువంటి ప్రజా సేకరణ జరగలేదా కదా ప్రభుత్వంలో? గ్రామ సభలు ఏర్పాటు చేయలేదా? మరి ఈరోజు ఆ ఇష్యూను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేటీఆర్ కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ కలిసి దాన్ని రాజకీయంగా ఏదో కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అయ్యేలాగా చేస్తున్నారు కదా. మరి అదే ఉద్యమాన్ని ఓన్ చేసుకోగలుగుతారా? దానికి కాంగ్రెస్ పార్టీ కానీ, దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ సంబంధం ఉండేనా? కానీ 9 నెలల నుంచి వెంకట్ 9 నెలల నుంచి అక్కడ జరుగుతోంది ఉద్యమం. ఇంత తీవ్రతరం అయ్యేంత వరకు మీరు ఎందుకు చూశారు సార్? మేమేమంటున్నాం సార్, ఒక విషయం ఏంటంటే కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఎప్పటికీ వాళ్ళు గోడలు కూడా కట్టుకున్నారు. తర్వాత చిలికి గాలివాన అయింది. కానీ వీటన్నిటికంటే కంపెనీ కంటే ముందు అక్కడ ఎన్నికలు వచ్చాయి. అక్కడ ప్రహారీ గోడ ఎప్పుడైతే కంపెనీకి పర్మిషన్లు ఇచ్చారో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, సో అక్కడ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత చూపడం జరిగింది. అక్కడ వాళ్ళంతా కూడా ఆ కంపెనీని మేము ఎత్తేస్తాం, రద్దు చేపిస్తాం, ఎక్కడి నుంచి తరిమేస్తాం, తరలిస్తాం అనే ఎన్నికలకు పోయారు. అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమి, ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికలు అయితేనేమి. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా మీరు తాత్సారం చేసుకుంటూ వచ్చారు కదా ప్రజల్ని. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరి చాలా అంటే ఇట్లాంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం టైంలో నేను చూస్తున్నాం. కూర్చునే వాళ్ళు కూర్చున్న దగ్గరనే కూర్చున్నారు. సార్ నేను విషయం చెప్తా. ఇప్పుడు ఆ చెరువుల్లో కట్టిన ఇళ్లను మేము పక్కకు జరిపితే మేము నిర్మించిన నిర్మాణాలని కాంగ్రెస్ పార్టీ కూలగొడుతుందని చెప్పారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను మేము రీప్లేస్మెంట్ చేస్తుంటే దాన్ని మా నిర్మాణాన్ని కూలగొట్టారు అంటున్నారు. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళ నిర్మాణమే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నప్పుడు మేము దాన్ని కనుక చర్యలు తీసుకుంటే మా నిర్మాణాలని, మా అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ శాఖల మంత్రిగా కేటీఆర్ గారు చేసిన కొన్ని సంస్థలని వాళ్ళు ఆగమం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ రాజకీయంగా దాన్ని సెంటిమెంట్ ఓరియంటేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సార్. ఎందుకంటే ఏ ఎండకా గొడుగు పడదామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మేము కూడా ఆచితూచి అడిగాల్సి ఉంటుంది కదా సార్. ఇప్పుడు లగచర్ల విషయానికి వచ్చినప్పుడు మేము తీసుకున్న డెసిషన్ దాన్ని మేమే వెనక్కి తీసుకున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా ఉండదు సార్. ఎందుకంటే ఎక్కడ కృత్రిమ ఉద్యమం సృష్టించాలి, ఎక్కడ ప్రజల చెవులో పూలు పెట్టి ముందుకు తీసుకెళ్లాలి, ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే ప్రభుత్వాలు వెనక్కి పోతున్నాయా? కృత్రిమ ఉద్యమాల్ని సృష్టిస్తే ప్రభుత్వం వెనక్కిపోతుందా? ఒకవేళ కృత్రిమ ఉద్యమానికి మీరు సరెండర్ అవుతున్నారంటే ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా వస్తాయి సార్. శ్రీకాంత్ గారు, మనం ఏమంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక సివిల్ సర్వెంట్ మీద దాడి చేస్తే ఎటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పి అమిత్ షా గారు చెప్తే మనం వినాలి.
సో ఇక్కడ కూడా ఎలా ముందుకెళ్ళాలని చెప్పి వెంకటరెడ్డి గారే చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు గుంజుకోలేదు, గ్రామ సభ ఏర్పాటు చేయలేదు, కంపెన్సేషన్ డిసైడ్ చేయలేదు, ఏం జరగకుండా ముందునే టెంట్ కింద రాకుండా ముందునే రచ్చ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కొత్తగా భూములు గుంజుకోవడం కానీ తీసుకోవడం కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎస్టాబ్లిష్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీసుకెళ్తే ఎట్లా సార్? ఒక చోట మంట పెట్టి 10 చోట్ల చలి కాల్చుకుందామని అనుకున్నారు, కానీ ఆ మంట తిరిగి వాళ్ళ కిందకి వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చేమో. కానీ నిర్మల్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం, దిలావపూర్ విషయానికి వచ్చినప్పుడు కానీ వెంకటరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాలి ఆ విషయంలో.